నల్గొండ లోకల్ బస్సు సర్వీసులను ప్రజలు ఉపయోగించుకోవాలని ఆర్ఎండ్బీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విజ్ఞప్తి చేశారు. పట్టణ ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఈ సిటీ బస్సులను ప్రారంభించినట్లు తెలిపారు. 1,25,00,000 రూపాయలతో నల్గొండ బస్టాండ్ ప్లాట్ఫారం ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం 2 సిటీ బస్సులను మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. పిల్లలైతే వాళ్ళు ఆటోలల్లో ఇబ్బంది పడుతూ వస్తున్నారు. ఎందుకంటే ప్రతిరోజు వాళ్ళు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ రావాలి. వాళ్ళు టికెట్ తీసుకునే అవసరం లేకుండా ఉచితంగా వాళ్ళకు సిటీ బస్సెస్ కూడా పనికొస్తుంది. వాళ్ళు కోరగానే శాంక్షన్ చేసి ఈ రోజు ప్రారంభించుకున్నాం. దాంతో పాటు 1,20,00,000తో ఇంకో 2 ప్లాట్ఫామ్స్ కూడా శంకుస్థాపన చేసినాం. మరొక 5 కోట్ల రూపాయలు అడిషనల్ గా అడిగినాం. ముందర బాత్రూమ్స్ గానీ, ఫౌంటైన్స్ గానీ, గార్డెన్ ఫీలింగ్ వచ్చే విధంగా ఇప్పటికే ముందల మున్సిపల్ కార్పొరేషన్కి వెళ్లి కొన్ని డబ్బాలు కూడా తీసి వాళ్ళకు కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా వాళ్ళకు సంబంధించి వాళ్ళకు కూడా ఆల్టర్నేట్ ఏర్పాటు చేసి నల్గొండ బస్ డిపోని ఇంకా కూడా ఎక్కువ బస్సులు కావాలి.